మైపాల్ అన్న రావడం చాలా సంతోషం. మైపాల్ అన్న కోసం నేను చాలా కష్టపడ్డా. మా మండల్లో మొత్తం నేను లీడ్ తీసుకొని మొత్తం నేనే ముందుకు ఆ ఎలక్షన్ నేనే నడిపిన. కార్తీక్ అన్న కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. మైపాల్ అన్న కూడా ప్రతి విషయం మా వద్దకు చేరుతున్నారు. మేమే కొంచెం టైం ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటి నుండి టైం ఇచ్చి కొంచెం ఆ కమిటీలో ఏదో కొంచెం తొందరగా చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే వాళ్ళు యువజన కాంగ్రెస్ పనికిరారు. ఈరోజు మీరు అందరు నాకు చాలా మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారని చెప్తారు. మీరు ఎవరు పొజిషన్ లేకుండా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. యూత్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ అవుతుంది, మనం ఏదో చూసామని వచ్చారంటే మీరు ఇక్కడ కూర్చున్నారంటే నిజమైన నాయకులు. మీకు ఖచ్చితంగా నేను మాటిస్తున్నా, మీరు అందరూ కూడా విదాయి వేసి యాప్లో పనిచేస్తే ఖచ్చితంగా ఈ వారం కాదు 10 రోజుల్లో మిమ్మల్ని ఏ అయితే మండల స్థాయిలో లేకపోతే విలేజ్ స్థాయిలో ఇప్పుడు వాళ్ళు అడిగిరో, లేకపోతే అసెంబ్లీ స్థాయిలో ఇప్పుడు ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళని తీసి మిమ్మల్ని పెట్టే అవకాశాలు ఉంటుంది. దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళ యాక్టివ్ మెంబర్స్ సీరియస్గా పనిచేయండి. రాని వాళ్ళ గురించి పట్టించుకోకండి. మీరు వచ్చిన వాళ్ళే నాయకులు అవుతారు. ఈరోజు 40 మంది అవసరం లేదు, 50 మంది అవసరం లేదు. ఈరోజు సీరియస్గా డెడికేషన్గా యువజన కాంగ్రెస్కు 10 మంది రాని, 20 మంది, ఒక్కరు రాని, 2 రాని, ఆ నిజమైన నాయకుడే. నేను మైపాల్కి ఇంతకుముందు కూడా చెప్పిన, ఒక మీటింగ్ పెట్టు, ఎవరు వచ్చినా రాకపోయినా ఆ రోజు చూద్దాం, ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూద్దాం. వాళ్ళు ఒక్కరు వస్తారా, 2 వస్తారా, 50 మంది వస్తారా, 100 మంది వస్తారా, వాళ్ళ ఇష్టం. వచ్చినోడే నాయకుడు. వాళ్ళని ఎంకరేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకళ్ళు కంపల్సరీ ఫాలో కావాల్సిందే. ఈరోజు చాలా మంది సీనియర్ లీడర్తో మీ యొక్క పోస్టర్స్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎవరైతే విదాయి వేసి యాప్లో పనిచేస్తారో వాళ్ళని ప్రమోషన్ చేపించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి చెప్తే ఈ రోజే మనం దాన్ని రిజాల్వ్ చేసుకొని నెక్స్ట్ మినిట్ నుంచి మనం అంతా ఒక కుటుంబం లాగా పనిచేస్తాం, ఒక ఫ్యామిలీ లాగా. ఏదైనా ఉంటే మేము విలేజ్ ప్రెసిడెంట్గా కానీ, బూత్ ప్రెసిడెంట్గా కానీ చేయనీకి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వితాయి వేసే యాప్ ద్వారా చేయనీకంటే ఎవరు దగ్గరికి పోయినా కానీ, ఇప్పుడు ఎన్నుకోబడ్డా కానీ ఎవరికైనా వితాయి వేసి యాప్ నుంచి చెప్పాలన్నా కానీ వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. అందుకే వాళ్ళకు ఒక సర్క్యులర్ ఇస్తే మా లెటర్ ప్యాడ్ మీద వాళ్ళకి ఇచ్చినామనుకో వాళ్ళకిట మేము ఇచ్చినట్టు ఉంటుంది అన్న. దాన్ని ఒకటి మీరు గమనించి దాన్ని సాల్వ్ చేయండి అని చెప్తున్నాం. దాని గురించి ఒకసారి మా జిల్లా అధ్యక్షులు నాన్నగారు మీకు వివరంగా చెప్తారు. లేట్ రావడానికి విషయం ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా, ఇంకొకటి మైపాల్ కోఆర్డినేషన్ చేస్తలేరు అన్న వల్లనే నేను కొంచెం లేట్ వచ్చినాను. కాకపోతే మంచిగా అరేంజ్మెంట్ చేశారు. మీరందరూ ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారు. ఇంకా మన మండల్ ప్రెసిడెంట్స్ అందరు ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక ఇద్దరిని తీసుకొని వచ్చిన ఒక ప్రోగ్రామ్ గ్రాండ్గా వస్తుంది. మీరు ఏడ చేయాల్సిన అవసరం లేదు. మీ చెవెళ్ళ చౌరస్తా మీద చేస్తే దునియా మొత్తం తెలుస్తుంది, మీ అసెంబ్లీ మొత్తం. ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ విలేజ్ లీడర్స్ని సెలెక్ట్ చేయాలని చెప్తున్నారు కదన్నా, అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఐవైసీ అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకోండి. మీరు చేసుకున్నారనుకోండి, మీరు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేకున్నా కానీ మీకు గాంధీ భవన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, గాంధీ భవన్ నుంచి గుర్తింపు వస్తుంది. మీకు ఐవైసీ అప్లికేషన్లో మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వేయాలి. ఇంకొకటి మైపాల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు రావాలన్నా, ఇటువంటి రాజకీయంలో ఎవరు శాశ్వతంగా దోస్తు కాదు, దుష్మన్ కాదు. పెద్దోళ్ళ పంచాయతీలో మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇరుక్కుపోవాలి చెప్పండి. యూత్ కాంగ్రెస్కి మనం పని చేస్తున్నాం, మనం యూత్ కాంగ్రెస్కి పని చేయాలి. పెద్దోళ్ళ విషయంలో ఎక్కువ మనం పోవద్దు. వాళ్ళది ఇప్పుడు ఏజ్ అయిపోతుంది, మనకి అవకాశాలు ఉంటాయి. యూత్ కాంగ్రెస్లో చాలా అవకాశాలు ఉంటాయి. అసెంబ్లీకి కంటెస్ట్ చేసిన, దాని తర్వాత డిస్టిక్కి చేసిన, ఈరోజు ఇన్ఛార్జ్గా వచ్చింది. ఎందుకు వచ్చింది? పని చేస్తున్న గుర్తింపు వచ్చింది. నానిభాయ్ చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా అందరికీ ప్రోత్సహిస్తారు. మనకు జిల్లాకు ఆయన ప్రెసిడెంట్ ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. ఇంకా మన అరవింద్ అన్నవి చాలా మిడిల్ స్థాయి నుంచి వచ్చి చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఆయనకు గుర్తింపు వచ్చింది. అందరికీ గుర్తింపు వస్తుందన్న, మనం చెప్పేదాకా ఎవరు రికగ్నిషన్ చేయరు. మీకు ఆకలి ఉంటే మీరే చెప్పాల్సింది వస్తుంది. నాని భాయ్కి చెప్పండి, అరవింద్ భాయ్కి చెప్పండి, లేదా నాకు చెప్పండి. మైపాల్ విషయంలో ఏమైనా తప్పు అయితే చెప్పండి, మైపాల్కి సరిదిద్దే పని మాది అన్న. ఇంకా మీరు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా చెప్పమని చెప్తే మీరు ఏం చెప్తలేరు, కొన్ని చెప్పారు. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అన్న. థ్యాంక్ యూ. అంతే. స్థాయి
యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ చేసినటువంటి ఇన్ఛార్జ్ వారు అరవింద్ అన్నాజీ, అధ్యక్షులు నాగేంద్ర అన్నాజీ, అసెంబ్లీ ఇన్ఛార్జ్ వాసీం అన్న, వైస్ ప్రెసిడెంట్ కొట్టం నరసింహారెడ్డి గారు, జిల్లా సెక్రటరీ వారు సంజయ్ దయానంద్ గౌడ్, మండల అధ్యక్షులు ప్రశాంత్ అన్న, కార్తీక్, శేఖర్, వైస్ ప్రెసిడెంట్ రవితేజ, జనరల్ సెక్రటరీ జగదీష్ గారు, అన్న జగదీష్, హరికృష్ణ, అందరు కూడా ఇక్కడ సమయస్ఫూర్తితో సమయం ఇచ్చి ముంగటున్న కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మంచిగా తెలిపారు. మాకున్న ఒకటే కంప్లైంట్ అన్న, ఇక్కడ మాకు మా చెవెల్లో ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో అది కూడా మాకు గ్రామీణ స్థాయి, మొన్న అది మున్సిపాలిటీకి అయింది. అంటే మాకు ఒకటి ఏంటంటే ఓ ఎంపీస్ గెలవాలన్నా ఏది గెలవాలన్నా మాకు వార్డు స్థాయి నుంచి ఉంటుంది. ముఖ్యంగా మాకు విలేజ్ కమిటీలు ఇంపార్టెంట్ అన్న. విలేజ్ కమిటీలు చేసుకుంటే మేము కూడా పార్టీకి కలిగి ఉంటాం. ఇంకోటి ఇప్పటి వరకు నేను కానీ నరసింహారెడ్డి గారు కానీ ఈరోజే కలిసినాము. మేము కోఆర్డినేట్గా లేము, రైట్గా ఇంతకుముందు అన్నట్టుగానే అన్నట్టుగా కలిసి ఇప్పటి నుంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. మేము అందరికి సహకరిస్తాం. మీరు కూడా మాకు సహకరించి చేయాలని మనమన్నా. బూత్ ఏజెంట్లని యూత్ కాంగ్రెస్ విలేజ్ కమిటీలకు మీరు పర్మిషన్ ఇవ్వాలి, మండల కమిటీలకు. ఎందుకంటే మాకు ఇప్పుడు స్థానికంగా జెడ్పీటీస్ ఎంపీటీస్ వచ్చిందనుకో ఎవరినంత అలాంటి తిరగబోతాడు. మాకు పార్టీకి చేయడానికి కూడా ఇబ్బందిగా అయిపోతుంది. మీరేమో స్టేట్ ప్రోటోకాల్ రాలేదంటే మాకు ఇబ్బందిగా ఉందని ఇక్కడ కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన. ఈరోజు చేవెళ్ళ అసెంబ్లీ ఎగ్జిక్యూటివ్ సభ అధ్యక్ష వహిస్తున్నటువంటి మైపాల్ రెడ్డి గారికి, అలాగే మైపాల్ యాదవ్ గారికి, జిల్లా అధ్యక్షులు నాగేంద్ర రెడ్డి గారికి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ వసీం గారికి, మనం ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఎలక్షన్స్ అయి 8-9 నెలలైనా ఈరోజు చేవెళ్ళ అసెంబ్లీలో యువజన కాంగ్రెస్ ఇన్యాక్టివ్. మీరు అవునన్నా కాదన్నా మాకు వచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు చేవెళ్ళ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ అన్నది ఇప్పటి వరకు ఏ పని చేస్తలేదు. ఇప్పటివరకు యువజన కాంగ్రెస్ ఇచ్చినటువంటి టాస్క్లో ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతమంది మైపాల్ గారు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు గాంధీ భవన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎటువంటి కార్యక్రమం అయినా ఎవరైనా వచ్చారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది వచ్చారో ఒకసారి చేయలేపి నాకు చెప్పండి. నియోజకవర్గంలో 35 నుంచి 40 మంది ఎలక్టెడ్ అయిన కమిటీ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు 20-25 మంది వచ్చారు. మిగతా మంది ఏమయ్యారు? ఇప్పుడు మేము అందరం ఒక 100 కిలోమీటర్ 70 కిలోమీటర్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మీ నియోజకవర్గంలో మీ మీటింగ్కే మీరు రాకపోతే ఇక మీరు యువజన కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకున్నది ఎందుకు? ఐవైసీ ఇప్పటి వరకు 9 నెలల్లో 9 టాస్క్లు ఇచ్చినాయి. ఏమేమి టాస్క్లు మీరు ఇక్కడ నియోజకవర్గంలో చేశారు మీరు చెప్పండి నాకు. అసెంబ్లీ అధ్యక్షుడిగా మీకు అందరికీ ఏదైతే ప్రోగ్రామ్ మేము వాళ్ళకి చెప్తామో మీకు అందరికీ ఇంటిమేషన్ ఉంటుంది. ధర్నా ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఏదైనా స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం నియోజకవర్గం స్థాయిలో మన విలేజ్ స్థాయిలో ఎట్లా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వాళ్ళకి చెప్పినాం. మీరు ఏమైనా ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చేసిరా? ఈరోజు మీరు అందరూ ఉంటే మీ సమస్యలు చెప్తారు కానీ మనం ఏం చేసామని ఎవరు చెప్పుకోవట్లేరు. యువజన కాంగ్రెస్ నాయకుడుగా మీరు కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్కి మీరేం చేశారు? ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారో దాని గురించి మీరు సోషల్ మీడియా కానీ మీరు విలేజ్ స్థాయిలో గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి మనం ఈ పని చేసినాము అని చెప్పి గ్రామ స్థాయిలో మీరు చెప్పగలిగిరా ఎవరన్నా? ఎవ్వరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్ లేరు. ఏదో మనం ఎలక్టెడ్ అయిపోయినాం, లీడర్ అయిపోయినాం, తెల్ల షర్ట్ వేసినాం, అడిగిడికి పోయి మనం ఏదో పనులు చేసుకున్నామా అని కాకుండా మీరందరూ టైం వేస్ట్ చేసుకోకుండా ఈరోజు మనం నాయకులుగా మనం ఎన్నికైనాం కాబట్టి దయచేసి నిన్నటి వరకు ఒక లెక్క ఇవాళ నుంచి మీరు మీ యొక్క డెసిగ్నేషన్ని సీరియస్గా తీసుకొని నియోజకవర్గం స్థాయిగా విలేజ్ స్థాయిగా మండల స్థాయిగా యువజన ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మీ యొక్క యువజన కాంగ్రెస్ నాయకుడు అని తెలుసుకోవాలి. మైపాల్ గారు ఇప్పటి వరకు ఏ కార్యక్రమానికి మన చేవెళ్ళ అసెంబ్లీ నుంచి మన ఎయిర్పోర్ట్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే మనం జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చిన కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు అసెంబ్లీ నుంచి? టీం వస్తారని కాదు కదా. అయిందని మేము మనకు చెప్తే లాస్ అయ్యేది మీరే. నేను క్లారిటీగా చెప్తున్నా, ఇద్దరిని కలుపుకొనే పనిచేయాలి. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా ముందున్న వాళ్ళు ఎవరు కూడా నాకైతే యూత్ కాంగ్రెస్ ప్రోగ్రాంలలో అయితే కనిపిస్తలేరు. నేను కూడా ఓపెన్గా చెప్తున్నా, మీరు కూడా ఓపెన్గా ఉండండి. ఏమైనా సమస్యలు ఉంటే అధ్యక్షుని దృష్టికి తీసుకురండి. మేము 100% దాన్ని పరిశీలించడానికి చూస్తాం. చేవెళ్ళతో మాకు మంచి అనుబంధం ఉంది. మీరు గుర్తుపడతారు, 89లో మా గ్రాండ్ ఫాదర్ ఎమ్మెల్యేకి నిల్చుండు.
ప్లస్ విలేజ్కి అవకాశం ఉన్న దగ్గర, లేని దగ్గర సరే అందరినీ చేయలేము కాబట్టి కొంతవరకు చేయండి. ఇంకోటి కొత్త కమిటీ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఇవ్వండి. అదేవిధంగా విత్ ఐవైసీ యాప్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ నేమ్స్ ప్రయారిటీ కింద తీసుకుంటారు. ఇంకా కోఆర్డినేషన్ ప్రాబ్లం అంటారా, కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ భీంభరత్ అన్న, ఎమ్మెల్యే గారు కాళే యాదయ్య గారు ఇద్దరు కూడా ఒకటే పార్టీ. మీరు పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కంపల్సరీ భీంభరత్ అన్న గారి ఆధ్వర్యంలో మీరు చేయాలి. గవర్నమెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కాళే యాదయ్య అన్న ఆధ్వర్యంలో మీరు చేయాలి. తప్పదు, ఇద్దరిని కలిసి మీరు పోవాలి. మీరు యూత్ కాంగ్రెస్ అయితే ఒకటే, మీరు యూత్ కాంగ్రెస్ జెండాకు పనిచేయాలి. అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ విలువైన సమయం వేస్ట్ చేసుకోవద్దు. మీ మా అన్న ఇంకా తిరగాల, ఈ అన్న ఇంకా తిరగాల అని మీరు టైం ఖరాబ్ చేసుకుంటారు, నాకు అది అర్థమవుతుంది. అట్లా కాకుండా మన నియోజకవర్గ అధ్యక్షుడు మైపాల్ గారు మీ అందరినీ ఒకసారి మళ్ళీ కూడా ఇంట్రడక్షన్ భీంభరత్ అన్నకి ఇస్తారు, కాళే యాదయ్య గారికి ఇస్తారు. అలా అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి జిల్లా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారికి కూడా దగ్గరికి తీసుకెళ్తాడు. అందరి దగ్గరికి మీరు కలవండి, కలిసి పనిచేయండి. మీరు మిగతా టైంలో అందరితో తిరగండి, ఎవరికి ప్రాబ్లం లేదు. పార్టీకి యాంటీ మాత్రం చేయొద్దు. ఎంతసేపు డిస్టర్బెన్స్ అది అట్లా చేయకుండా, మనకి ఇద్దరు బాస్లు ఉన్నారు కాన్స్టిట్యున్సీకి. ఫస్ట్ పార్టీ కార్యక్రమాల నుంచి భీంభరత్ అన్న కలుపుకొనే మీరు అలా డైరెక్షన్లోనే మనం పనిచేయాలి. గవర్నమెంట్ కార్యక్రమాలు కాళే యాదయ్య అన్నతో కలుపుకొని మీరు పనిచేయాలని క్లారిటీగా చెప్తున్నా. ఆ క్లారిటీ మీరు మెయింటైన్ చేయండి. ప్రోట్స్ అంటే ఇప్పుడు అధ్యక్షుని ఫోటోలు కూడా వేస్తలేనట్టు కొన్నిటి దగ్గర. ఎలక్షన్ నిలబడి ఇంత కష్టపడి డబ్బులు పెట్టుకొని పార్టీకి కష్టపడాలని వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. మిమ్మల్ని పార్టీ నాయకులు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా అంతే. అదే మీకు వ్యక్తిగతంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో రంగారెడ్డి జిల్లా తరఫున అరవింద్ అన్న ఉంటాడు, మేము ఉంటాము, అసెంబ్లీ ఇన్ఛార్జ్ వాసీము, అనుకిరణ్ వీళ్ళందరూ ఉంటారు. మరియు మండల అధ్యక్షులు 5 మంది బలంగా ఉన్నారు. మీరు అధ్యక్షునికి తోడుపడి గట్టిగా పార్టీకి పనిచేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ తెలుసా చేవెళ్ళ అంటే కాంగ్రెస్ అంటే చేవెళ్ళ తెలుసు కదా. మరి అటువంటి చేవెళ్ళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడరు ఒక్కొక్కరు 50 మంది తెచ్చే అంత శక్తి ఉంది. ఈజీగా 50 మందిని తెచ్చే శక్తి ఉన్న మీరు ఎందుకు అధ్యక్షుడు పిలిపించినప్పుడు ఎవరు ఏ పార్టీ కార్యక్రమాలకి వస్తలేరో అర్థం అవ్వట్లేదు. దయచేసి మీ విలువైన సమయము, డబ్బులు అన్నీ ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తారు, కుటుంబాన్ని కూడా వదులుకొని. ఆ విధంగానే మీరు స్ట్రాంగ్గా మంచి నాయకులు కావాలని మనస్ఫూర్తిగా వేదిక మీద నుంచి కోరుకుంటూ, అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్షులకి మీరందరూ కూడా సహకరించాలన్న. ఎందుకంటే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా చేస్తారో వారిపై కఠిన చర్యలు అయితే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఏమైనా ఇబ్బందులు ఉంటే మాతో ఓపెన్గా మీరు 1-to-1 మాట్లాడవచ్చు. కొద్దిసేపు ఇక్కడనే ఉంటాం. ఇంకొకటి మీరు కూడా ఒకసారి చూడండి, అందరు చెక్ ఇన్ చేయండి, ఓకేనా? విత్ ఐవైసీ యాప్ అందరు చెక్ ఇన్ చేయండి. అధ్యక్షుడు క్రియేట్ అని కొడతాడు. ఒక ఎన్ని పాయింట్స్ వస్తాయనా? 50 పాయింట్స్ అధ్యక్షునికి వస్తాయి. మనకి ఒక 3 ఎన్నో వస్తాయి. చెక్ ఇన్ కొట్టు, ఫోన్లో ఓపెన్ చేయరు. అందరు చల్లగా ఉన్నారు ఏంది, అసలు జోషే లేదు యూత్ కాంగ్రెస్ అంటే. బట్టలు చెప్పుకొని ప్రోగ్రామ్ చేయాలి. భీంభరత్ అన్న పిలుస్తలేడు, కాళే యాదయ్య అన్న పిలుస్తలేడు అంటే చల్లగా రిలాక్స్ కూర్చొని ఆటోమేటిక్ ఇంటికి పిలుస్తారు.